విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదని జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించే గొప్ప శక్తి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి సరస్వతి పథకం కింద 300 మంది ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ని ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ విద్య అనేది ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా విషయాలు తెలుసుకోవచ్చన్నారు. గత 25 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ పాఠ్య పుస్తకాలను అందించడం గొప్ప విశేషమని క్లబ్ సభ్యులను అభినందించారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మునగ వెంకట చిన్నయ్య, బంగారు రజనీకాంత్, కోశాధికారి వివిఎస్ గుప్తా మాట్లాడుతూ 2000 సంవత్సరంలో వాసవి సరస్వతి పథకాన్ని ప్రారంభించామని, 25 ఏళ్లుగా ప్రతి ఏడాది 200 నుంచి 300 మంది ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందిస్తున్నామని, ఈ ఏడాది 120 మంది ఇంటర్ మొదటి సంవత్సరం, 180 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలను అందించామని అన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కార్పొరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మైడిపర్రి ఆనంద్ కుమార్, ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ డైరెక్టర్ చల్లగండ్ల ప్రసాద్, పాస్ట్ గవర్నర్ నందిపాటి రామకృష్ణ, బొబిలిశెట్టి రామకృష్ణ, చేకూరి రవీంద్రవర్మ, బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షుడు బొబిలిశెట్టి ప్రసాదరావు, రీజనల్ చైర్మన్ గాదంశెట్టి వెంకటేశ్వర్లు, గూడూరు బాలమురళీకృష్ణ, నూలి ప్రసాద్, చల్లగండ్ల వెంకటేశ్వరరావు, మునగా శాంతిలక్ష్మి, చవ్వా ఫణికుమార్, మానేపల్లి చిన్నారావు, ఓలేటి రామకృష్ణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా వాసవి సరస్వతి పథకం పెట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ 120 మందికి, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 180 మందికి, మొత్తం 300 మందికి ఈ టెక్స్ట్ బుక్స్ అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సుమారు 2-3 లక్షలు ఖర్చు పెట్టి పేద విద్యార్థులకి సహకారం క్లబ్ వారు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. క్లబ్ వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. పేదలకు నిర్మించాలి అంటే, దారిద్ర్యం పోవాలి అంటే, మన కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అంటే, మనం 10 మందికి సహాయం చేసే శక్తి రావాలంటే ఒక విద్యలోనే సాధ్యమవుతుంది. కుటుంబంలో విద్యార్థి చదువుకుని ప్రయోజకుడైతే ఆ కుటుంబమే కాకుండా వారి చుట్టుపక్కల వారు కూడా అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుంది. విద్య అనేది అభివృద్ధికి చేయడం. అటువంటి మంచి కార్యక్రమం వాసవి చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పేద విద్యార్థులకి విద్య అందించాలనే తపన ఆలోచన రావడం, వారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యకి పెద్ద పీఠం వేసి కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అతి సామాన్యుడి పిల్లవాడు కూడా చదువుకోవాలి అని ఆలోచన చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకి ఉచిత బుక్స్, యూనిఫామ్, షూ, బెల్ట్, మధ్యాహ్న భోజనం. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కూడా రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలకి అమ్ముబడి కార్యక్రమం చేయడం. దీనివల్ల కుటుంబం పేద పిల్లలు చదివించడానికి అవకాశం కలుగుతుంది. దయచేసి మీ అందరినీ కోరేది ఏమిటంటే, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత శ్రమ అయినా సరే మీ బిడ్డలు చదివించండి. వాళ్ళ భవిష్యత్తు అయినప్పుడు మీ కుటుంబ భవిష్యత్తు కూడా మారిపోతుంది. దానికి ఏ ఒక్కరు కూడా పేదరికం, దారిద్ర్యమనే వాళ్ళతో బిడ్డలు చదివించడం మానవద్దు. నేను ఒక జూనియర్ కాలేజీకి వెళ్తే ఒక పాప క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పారు. ఆ అమ్మాయిని కేకేసి, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చదివావు, నీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగితే, నా తండ్రి వ్యవసాయ కూలి, నా తల్లి పాఠశాల చేసుకుంటే వాళ్ళు కష్టపడి చదివించారు, నేను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత విచారిస్తే ఆ పాప ఎంబీబీఎస్ డాక్టర్ అయింది. ఒక పేదరికంలో పుట్టి ఎంబీబీఎస్ డాక్టర్ అవడం వల్ల ఆ
కుటుంబం యొక్క స్థితిగతులు మారిపోయి సామాన్యమైన రేట్ షెడ్యూల్ నుంచి ఆ కుటుంబం అపార్ట్మెంట్ తీసుకుని ఆ పాప ప్రాక్టీస్ పెట్టి 10 మందిని బతికించే స్థితికి వచ్చింది. అది ఉంటే ఈ చదువులో ఆ గొప్పతనాన్ని చూపుతారు. మీరు ఏదో ఒక రంగంలో బాధించగలిగి ఉంటారు. ముఖ్యంగా ఈనాడు యువతే మా దక్షిణ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 మా అందరికీ చెప్తారు. మీరు ఎప్పుడు యువతని మాత్రమే ఫాలో అవుతూ ఉండాలి. యువతకి మంచి మార్గం అందించాలి. భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ శక్తిని ఉపయోగించుకొని భారతదేశం ప్రపంచంలోనే అగ్రకాశంలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పుకుంటారు మా పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఇక్కడ వాస్తవంలో పుస్తకాలు ప్రకటిస్తారు. మీరు ఒకటే కాదు ఇక్కడ వాస్తవంలోకి 25 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది పుస్తకాలు పంపిణీ చేశారు. వాస్తవిక 25 సంవత్సరాల నుంచి అంటే సుమారుగా కొన్ని వేల మందికి పుస్తకాలు పంపిణీ చేశారు. అందరూ చదువుకోవడం, పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం, వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులకు 300 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాఠ్య పుస్తకాలని అందించే కార్యక్రమానికి ఈ రోజు మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గౌరవీ ఆంజనేయులు గారు చేతుల మీదుగా ఈ రోజు విద్యార్థులకి టెక్స్ట్ బుక్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన 2000 సంవత్సరం నుండి 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని, వాసన సురక్ష పథకం అని ఎన్నో కార్యక్రమాన్ని ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తూ ఈ రోజు 300 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలని పంపిణీ చేయడం. అడుగుపెట్టు సాంస్కృతిక లేని విద్యార్థులకు స్టూడెంట్స్ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఎప్పుడు మాదిరిగా కూడా కొత్త బుక్స్ ఇస్తూ చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చి దీని గురించి దీనికి కూడా చాలా కష్టపడుతుంది. వ్యవహారాలు వారు ఈ సరస్వతి పథకం చేయాలంటే డబ్బుతో సాధించే విషయం. దీనికి ప్రత్యేక దాత కూడా సరస్వతి పథకం అంటే ఒక స్టూడెంట్స్ బుక్స్ కావాలంటే మన సరస్వతి పథకం అనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ సరస్వతి పథకం తీసుకురావడానికి ఈ రోజు ఈ సరస్వతి ఇంటర్నేషనల్ పథకం జరుగుతుందండి. ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా సరస్వతి పథకం కింద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సుమారు 300 మందికి ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం లాగే ఈ 26 సంవత్సరంలో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 300 సైట్లు బుక్స్ మన గౌరవ దేవాలయ శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయ గారు సంవత్సరంలో సరస్వతి పథకం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సేవలు చేస్తున్న ఈ సరస్వతి ద్వారా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉచితంగా అందజేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంసెట్ నెక్స్ట్ టైమింగ్ తీసుకుని మరింత ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని బుక్స్ తీసుకుని ఈ మొదటి చేతుల్లో నుంచి 10 మంది చదువుకునేలాగా ఈ క్లబ్కి మరింత సహాయం అందించి మరో 10 మంది చదువుకునేలాగా మీరందరూ కూడా సహాయం కావాలని కోరుకుంటున్నాను. అలాగే విద్య ఏ రకంగా ఆగకూడదు, మంచి బాగా చదువుకోవాలని అందరూ కూడా మనకి ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, విద్య మనీ పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే పెద్దలు సాయం తీసుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకో